ఓకే. 'సంగీత్ శోభన్‌ది 'రాకాస' అని చెప్పేసి ఒక మూవీ వస్తుంది. ప్రొడ్యూస్డ్ బై నిహారిక కొనిదెల గారు. అండ్ ఐయామ్ ఎక్సైటెడ్ అంటే చెప్పలేను భయ్యా. ఎందుకంటే ఆయన ప్రీవియస్‌గా ఏవో సినిమాలు తీశారు. నేను చూడలేదు ఏవి కూడా. 'గ్యాంబ్లర్స్' ఏదో వచ్చిందది. అండ్ ఆల్సో ఐ రియల్లీ వాంట్ హిమ్ టు డూ డిఫరెంట్ కైండ్ ఆఫ్ జానర్స్. కరెక్టే కామెడీ ఉంటుంది. ఇది అలాంటి టైపే అనిపిస్తుంది. కామెడీ కాకుండా కొంచెం డిఫరెంట్‌గా ఎళ్తే బెటర్. ఎందుకంటే జస్ట్ కామెడీ అయిపోతే ఇక అందరూ ఆ కామెడీ సినిమాలు చేసేస్తున్నారు అనేస్తారు. అట్లా కాకుండా అన్ని జానర్స్ టచ్ చేస్తే బావుంటది నా ఫీలింగు. ఐ రియల్లీ హోప్ నేను చెప్పిన ఏదైతే ఇప్పుడు స్టేట్మెంట్ ఉందో ఈ సినిమాతో అప్రూవ్ అయితే హ్యాపీయే. అండ్ ఈస్ ఎ గుడ్ యాక్టర్. మంచిగా ఉంది. లైక్ కామెడీ బాగా చేస్తున్నాడు. అండ్ హీ హ్యాస్ ద పొటెన్షియల్ టు బి అ రియల్లీ రియల్లీ గుడ్ హీరో. సో చూసేద్దాం ఎట్లుందో. ఫస్ట్ తర్వాత మాట్లాడుకుందామండి. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్. సీజీఏఐ ఏమో సీజీ. యుగ యుగాలుగా ప్రతి కథలో ఒక సమస్య. ఆ ఓకే. సమస్యని ఛేదించడానికి ఒక వీరుడు పుడతాడు. ఆ వీరుడు ఎవరో అని తెలిసేలోపే నిశ్శబ్దంగా తన పని ముగిస్తాడు. ఓకే. ఫ్రేమింగ్ బాగుంది. ఈ కథలో ఆ వీరుడు నేనే. ఓకే. ఇప్పుడే వచ్చాను కదా, అప్పుడే పైకి లేపేశారేంట్రా? ఇంతమంది వీరులా? అలాగే చాలా బిల్డప్ ఇచ్చి వచ్చినట్టున్నారే. ఇప్పుడు అలా దిగాలి. ఓకే. అంతేనా? ఏప్రిల్ 3 ఆల్రెడీ వచ్చేసి రిలీజ్ డేట్. ఏప్రిల్ 3 అని. మానస శర్మ. ఓకే. ఏమీ లేదు దీంట్లో. బట్ ఏదో ఉంది. లైక్ హీస్ గోయింగ్ ఆన్ రాక్షస సంథింగ్ ఏదో వెళ్తున్నాడు. రాకాస అని చెప్తున్నారు ఆబ్వియస్లీ. సో అక్కడ కామెడీ అలా చేస్తున్నారు అని చెప్పేసి. ఓకే. ఓకే. నో ప్రాబ్లమ్. నో ప్రాబ్లమ్. నవ్ ద హ్యాపీ. దీనిలో నవ్వడానికి ఏమీ లేదంతా. సో లెట్స్ సీ. ఐయామ్ కాషియస్లీ ఆప్టిమిస్టిక్ డెఫినెట్లీ. అంటే ప్రతి సినిమా వర్క్ అయితే అని చెప్పట్లేదు. లైక్ హీ హాస్ ఎ రియల్లీ రియల్లీ గుడ్ హ్యూమర్. రాసేది బాగా రాయాలి. డైలాగ్స్ ఫన్ డైలాగ్స్ అన్ని జోక్స్ బాగా రాసేటోళ్ళు బాగా రాస్తే అవి వర్కౌట్ అవుతాయి. ఆయన మంచిగానే ఇస్తాడు. టైమింగ్ తోటి అన్నీ ట్రై చేస్తాడు. బట్ రాసేది జోక్ సరిగా లేదంటే ఆయన ఎంత ట్రై చేసినా ఏమీ రాదు. సేమ్ హ్యాపెండ్ విత్ రాజాసాబ్. సో అట్లాంటివి కాకుండా సో బెటర్ చేయాలి. ఇప్పుడు రాజాసాబ్‌ని ఎందుకు లాగినవురా అంటే ఇది కూడా సేమ్ అదే కదా! కామెడీ ఆర్ ఎల్స్ హారర్ కామెడీ టైప్ అట్లా. సో చూస్తున్నా. మ్యూజిక్ ఎవరిచ్చిర్రు? అనుదీప్ దేవ్ అంట. ఏమో నాకైతే మాత్రం ఓకే అనిపించింది. సో చూడాలి. లెట్స్ హోప్ మూవీ బావుండాలి. నెట్‌ఫ్లిక్స్‌లో వస్తదంటది. జీ స్టూడియోస్, నెట్‌ఫ్లిక్స్ ఓకే. ఓకే. మీకెలా అనిపించింది చూసిన తర్వాత? నచ్చిందా? నచ్చలే కింద కామెంట్స్‌లో చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయండి. ఇంకా చాలా వీడియోలు రాబోతున్నాయి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు ఐయామ్ మానవిక్షన్ సైనింగ్ ఆఫ్. బై.